పప్పు చారులోకి కాంబినేషన్ అంటే అప్పడాలే కాదండి, ఇప్పటి నుండి ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా కొంచెం దొడ్డుగా ఉన్న మిరపకాయలు తీసుకోండి. మిరపకాయలని ఇలాగ నిలువుగా చీరి లోపల ఉన్న గింజలు మొత్తం అన్ని తీసేసుకోండి. గింజలు తీసేసిన తర్వాత ఇవి పక్కన పెట్టి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఒక 2-3 స్పూన్ల వరకు నువ్వులు తీసుకోండి. నేను ఇక్కడ నల్ల నువ్వులు తీసుకుంటున్నా అండి, మీరు కావాలంటే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. తర్వాత కొంచెమన్ని పల్లీలు, కొంచెమంత జీలకర్ర, పొట్టు తీసిన ఎల్లిపాయలతో పాటు తగినంత ఉప్పు ఇంకా తీసుకోండి. ఈ మొత్తం అంతా రోట్లో వేసి ఇలాగ కచ్చా పచ్చగా దంచి తీసుకోండి. ఇప్పుడు ఈ దంచిన మిశ్రమాన్ని కట్ చేసిన మిరపకాయల లోపల పెట్టి గట్టిగా నొక్కి పెట్టుకోండి. చూడండి, ఇలాగ మొత్తం మిరపకాయ లోపల సర్ది పెట్టిన తర్వాత ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కడాయిలో కొంచెమంతా నూనె వేసుకోవాలి. నూనె వేడిగా కానవసరం లేదండి, వేడిగా కాకుండానే మిరపకాయలు మొత్తం అన్ని కడాయిలో సర్ది పెట్టుకోండి. ఇప్పుడు వీటిని గ్యాస్ మరీ ఎక్కువగా పెట్టకుండా ఎక్కువ తక్కువ చేసుకుంటూ చక్కగా వేపుకోవాలి. బాగా వేగినాక పైనుండి కొంచెం అంతా కలర్ కోసం పసుపు చల్లుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి తీసి పెట్టుకుని పైనుండి కొంచెం అంతా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి, మీకు బాగా నచ్చుతాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.